ఇంతలో రోహిణి ఉండి, "ఏ మనోజ్! లే, ఇంట్లో అందరూ వచ్చి నిన్నే చూస్తున్నారు. ఈ మాత్రం ఇంగితం లేదా?" అని అంటుంటే, అప్పుడు ప్రభావతి, "నువ్వుండమ్మా, అంత గట్టిగా అరుస్తున్నావేంటి? నాన్న మనోజ్, లే నాన్నా" అని అంటుంటే, ఇంతలో బాలు పరుగున వచ్చి, "ఏమైంది? ఏమైంది? మూర్ఛపోయాడా? ఏమైనా అయ్యిందా?" అని అంటుంటే, అప్పుడు ప్రభావతి, "రేయ్ ఏంట్రా అంతగా అరుస్తున్నావు? వాడు నిద్రపోతున్నాడు, ఆగు" అని అంటుంటే, అప్పుడు బాలు, "జో అచ్యుతానంద జో జో ముకుంద, ఈశాపు కూడా గోవింద" అని పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి, "అరేయ్ అశుభం పలుకుతావేంట్రా" అని అంటుంటే, అప్పుడు బాలు, "అదేంటి నాన్న, ఒక్కరోజుకే మూర్ఛపోయాడు, రెండో రోజు షాపే తెరవలేదు, ఏంటి నాన్న ఇదంతా" అని అంటుంటే, అప్పుడు సత్యం, "ఆ విషయం వాడికే తెలియాలిరా" అని అంటుంటాడు. ఇంతలో రోహిణి ఉండి, "కొంచెం కష్టపడ్డాడు కదా బాలు, అందుకే బాగా అలసిపోయి పడుకున్నాడు. ఆయన అంతే, అలసిపోతే అలాగే పడుకుంటాడు" అని అంటుంటే, అప్పుడు బాలు, "అయితే మీనా ఇంకెంతసేపు పడుకోవాలో? ఏ మీనా, నువ్వు చేసే పనికి ఇంకా నువ్వు లేట్ అయి లేవాలి రేపటి నుంచి" అని చెప్తాడు. ఇంతలో మీనా ఉండి, "లేదులేండి, నాకు అంత అదృష్టం లేదు. అత్తయ్య చాటు కోడల్ని, భర్త చాటు భార్యని. నేను లేస్తే నన్ను బద్ధకస్తురాలు అని అనేవాళ్ళు ఉన్నారు. నన్ను జోలపడి లేపే గొప్ప అత్తయ్య నాకు లేదులేండి" అని అంటుంది. ఇంతలో ప్రభావతి, "లే నాన్న" అని బ్రతిమలాడుతుంటే, అప్పుడు బాలు వెళ్ళి, "వీడికి ఇలా కాదు" అంటూ నీళ్లు తీసుకొచ్చి మొహాన కొడతాడు. అప్పుడు మనోజ్ నిద్రలో, "అమ్మో, నేను నీళ్ళల్లో పడ్డాను" అంటూ లేస్తూ ఉంటే, అప్పుడు బాలు, "లేదురా, నీళ్ళే నీ మొహం మీద పడ్డాయి" అని అంటుంటే, ఇంతలో రోహిణి కోపంగా, "ఏ బాలు, అలాగేనా నిద్ర లేపేది" అని అంటుంది. ప్రభావతి కూడా, "రేయ్, నిద్ర లేపేది అలాగేనా? వాడి షాపు వాడిష్టం, ఎప్పుడైనా వెళ్తాడు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి" అని అంటుంటే, అప్పుడు బాలు, "ఇలాగే చేస్తే మళ్ళీ వెళ్ళి పార్కులోనే పడుకోవాలి. నాన్న, నీ ఇష్టం వాడిష్టం, పదమీనా" అంటూ వెళ్ళిపోతారు. ఇంతలో సత్యం ఉండి, "అమ్మ రోహిణి, జీవితంలో వాడు పైకి రావాలంటే ముందు మీరు వెనకేసుకు రావడం మానేయండి" అంటూ వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మీనా వంట చేస్తూ ఉంటే, ప్రభావతి వెళ్ళి, "ఏం చేస్తున్నావు" అని అంటుంది. అప్పుడు మీనా, "వంట చేస్తున్నాను" అని అంటే, అప్పుడు ప్రభావతి, "వంట సాకుతో ఇక్కడొచ్చి కాలక్షేపం చేయకు" అని అంటుంటే, అప్పుడు మీనా, "మనం మాట్లాడుతున్నాం కదా అని మంట పెద్దగా పెట్టలేం కదా" అని అంటుంటే, "నీ మాటలు చాలు కానీ చేపల వేపుడు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ చెయ్యి" అని చెప్తుంది ప్రభావతి. అప్పుడు మీనా, "ఇంటికి బంధువులేమైనా వస్తున్నారా" అని అంటే, అప్పుడు ప్రభావతి, "లేదు, మనోజ్కి షాప్కి తీసుకువెళ్ళాలి, అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ చెయ్యి" అని అంటే, అప్పుడు మీనా, "మీరు చెప్పినవన్నీ ఇంట్లో వాళ్ళందరికీ చెయ్యమంటే చేస్తాను కానీ నీ పెద్ద కొడుకుకి మాత్రం నేను చెయ్యను" అని అంటుంటే, అప్పుడు ప్రభావతి, ఎందుకు చెయ్యవు" అని అంటే, "తనేమైనా స్కూల్కు వెళ్ళే పిల్లాడేం కాదు, తనకి పెళ్ళయింది, తన భార్య ఉంది, ఆమెను చేసుకోమను" అని అంటుంటే, అప్పుడు ప్రభావతి, "ఓహో, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఏం మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావో నాకు తెలుసులే" అని అంటే, అప్పుడు మీనా, "ఏం మనసులో పెట్టి మాట్లాడుతున్నాను? మీ ఇద్దరూ కలిసి మా పిల్లల మీద కక్ష సాధిస్తున్నారు" అని అంటుంటే, అప్పుడు మీనా, "మాకంత పెద్ద పెద్ద తెలివితేటలు లేవులే అత్తయ్య. ఆయన మీ కొడుకు మీద నీళ్లు కొట్టి లేపింది షాప్కు వెళ్ళి బాగుపడాలని. మీరు ఇలా పెడార్థాలు తీసే దానికి నేనేం చేయలేను" అని మీనా అంటుంటే, అప్పుడు ప్రభావతి, "ఏదో ఒకటిలే, ముందు నేను చెప్పినవన్నీ త్వరగా రెడీ చెయ్యి" అని అంటే, "నేనేం చెప్పినా చేస్తాను కానీ నీ కొడుకు కోసం క్యారేజ్ మాత్రం అస్సలే రెడీ చేయను" అని అంటుంటే, అప్పుడు ప్రభావతి, "ఏంటే రోజు రోజుకి రెచ్చిపోతున్నావు, రోజు రోజుకి ఎదురు మాట్లాడుతున్నావు, ఏంటే ఒక్కరోజు రూమ్లో పడుకోకపోతే అంత ఆయాసపడుతున్నావు, ఏంటే నువ్వంతా ఇదే మనసులో పెట్టుకొని చేస్తున్నావని నాకు తెలీదా" అని అంటుంటే, అప్పుడు మీనా కోపంగా, "ఇంకా చాలు, ఆపండి, ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు" అని అంటే, అప్పుడు ప్రభావతి, "నువ్వు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి, అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది" అని అంటే, అప్పుడు మీనా, "నేను అదంతా మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నానని నీకు చెప్పానా" అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఉండి, "ఏంటే నువ్వంత సుకుమారంగా పెరిగావా, నేల మీద కూడా పడుకోకుండా పెరిగావా, ఏంటి మీ అమ్మ నిన్ను పువ్వులలో పెంచిందా ఏంటి" అని అంటుంటే, అప్పుడు మీనా బాధతో, "మీకు దండం పెడతాను, దయచేసి ఇలా మాట్లాడకండి" అని అంటుంటే, అప్పుడు ప్రభావతి, "ఓహో, ఇలాగైనా మాట్లాడి వంట సాకు తప్పించుకుందామనా" అని అంటే, అప్పుడు మీనా, "మీరెన్ని చెప్పినా నేను మీరు చెప్పిన వంటలు చేసేదే లేదు" అని చెప్తుంది. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభావతి, "పోవే పో, నువ్వు లేకపోతే ఇక్కడ ఏం జరగవా ఏంటి" అని అనుకుంటుంది. ఇంకోవైపు బాలు బయట కారు క్లీన్ చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. ఇంతలో సోఫా డెలివరీ వస్తుంది. అప్పుడు బాలు ఏంటి ఇక్కడికొచ్చారు అని వాళ్ళని అడిగితే ఈ అడ్రస్‌కే ఈ సోఫా డెలివరీ వచ్చింది అని అంటే అప్పుడు బాలు మా ఇంటికా? మీరు రాంగ్ అడ్రస్‌కి వచ్చినట్టున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు లేదు ఈ ఇంటికే డెలివరీ వచ్చింది అని చెప్తారు. అప్పుడు వాళ్ళుండి సార్ ఇది సత్యం వాళ్ళ ఇంటికే వచ్చింది సార్. ఇది సత్యం వాళ్ళ ఇల్లే కదా అని అంటే అప్పుడు బాలు అవును అని అంటే సార్ ఇక్కడ ఎవరో శృతి పేరు మీద వచ్చింది సార్ ఇది అని అంటే అప్పుడు బాలు మాకు అక్కర్లేదు మీరు తీసుకువెళ్ళిపోండి అని అంటారు. అప్పుడు వాళ్ళు లేదు సార్ మేము డెలివరీ చేయాలి అది మా బాధ్యత. మీరు ఒకవేళ క్యాన్సల్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు క్యాన్సల్ అని చెప్తే మేము క్యాన్సల్ చేసేస్తాం సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటే అప్పుడు బాలు శృతి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని అంటే నేను సత్యం కొడుకు బాలుని మాట్లాడుతున్నాను అని అంటే అప్పుడు ఆమె చెప్పండి అని అంటే మీరేమైనా కొత్తగా ఫర్నిచర్ షాప్ పెట్టారా అని అడుగుతాడు. అప్పుడు ఆమె లేదే అలాంటిదేం లేదు అని అంటే అప్పుడు బాలు మరి మా ఇంటికి సోఫా ఎందుకు పంపించారు అని అడుగుతాడు. అప్పుడు ఆమె మీ ఇంట్లో సోఫాలు పాతగా అయిపోయాయి కదా అందుకే బుక్ చేశాను అని అంటే మేము పాత వాటితోనే సర్దుకుంటాము మాకు అక్కర్లేదు మీరు వాటిని క్యాన్సిల్ చేసేయండి అని బాలు అంటే అప్పుడు ఆమె మా కూతురు మీ ఇంట్లోనే ఉంది అది గుర్తుపెట్టుకోండి అది అలా ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు అందుకే బుక్ చేశాను అని ఆమె అంటుంది. అప్పుడు బాలు మీ కూతురు మీ ఇంట్లో పుట్టిన అదృష్టం కొద్దీ మీ బుద్ధులు రాలేదు అది మాకు చాలా సంతోషం తను మాతో పాటు సదురుకోగలదు మీరు దాన్ని రిటర్న్ చేసేయండి అని అంటే అప్పుడు శృతి వాళ్ళ అమ్మ పోనీ గిఫ్ట్ అనుకోండి అని అంటే అప్పుడు బాలు మీకు అంతగా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే మీ కూతురికి చీరే బంగారులు పెట్టుకోండి అంతేకాని ఇలాంటివి చేయకండి మా నాన్నని తలదించే పని మీరు తీసుకురావద్దు అని అంటే అప్పుడు చూడండి మా పరిస్థితి బాగా లేకపోవచ్చు కానీ మా నాన్నకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి మేము ముగ్గురు కొడుకులం ఉన్నాము మీరు ఫస్ట్ దీన్ని క్యాన్సిల్ చేసేయండి అని అంటాడు అని కాల్ కట్ చేస్తాడు. ఇంతలో వాళ్ళ నుండి మీరు ఇంకా ఈ సోఫాని తీసుకెళ్ళిపోవచ్చు విన్నారు కదా అని అంటే అప్పుడు అతను ఒకసారి మేము సత్యంతో మాట్లాడతాం అని అంటే అప్పుడు బాలు కోపంగా రేయ్ మీరు ఇక్కడ నుంచి దీన్ని తీసుకోకపోతే ఇప్పుడే పెట్రోల్ పోసి తగలబెడతాను అని అంటే అప్పుడు ఆ డెలివరీ అతను అంత పని చేయకండి సార్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకోవైపు శృతి వాళ్ళ నాన్న నవ్వుతూ ఉంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ ఏంటండి మీరు అలా నవ్వుతున్నారు అని అంటే అప్పుడు అతను ఇట్లా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని అంటుంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ మరి మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదండి అని అంటే పాపం కూతురికి ప్రేమతో కొన్నావు కదా అని ఎదురు చెప్పలేకపోయాను అని అంటుంటే అప్పుడు అతనుండి లేదు నేను శృతి దగ్గర ఇంకా బ్యాడ్ ఫాదర్ కావాలనుకోవట్లేదు కానీ నువ్వు మాత్రం వదలకు వాడు ఫోన్ నీకు వచ్చింది అని అన్నీ దాన్ని క్యాన్సిల్ చేయించాడు అంటే మనకి శృతి దగ్గర నుంచి ఫోన్ ఖచ్చితంగా వచ్చేది అంటే ఇంట్లో ఇది ఎవ్వరికీ తెలియదు కాబట్టి నువ్వు దీన్ని అవకాశంగా తీసుకో అని అంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ దీన్ని నేను ఇంతటితో వదలనులేండి ఈ పగలు ప్రతీకారాలు సాధించడం కాదు ముందు మన కూతురు అక్కడి నుంచి మన ఇంటికి వచ్చేసేలా చూడు అని అంటాడు. ఇంతలో శృతి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దగ్గర నువ్వు ఒక పని చెయ్యి ఇప్పుడు ఈ సోఫా రిటర్న్ పెట్టేసేయి అప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది మనోజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు కారణం అడుగుతారు అప్పుడు బాలు క్యాన్సిల్ చేశాడని చెప్పేసాయి ఇది గొడవ పెద్దగా అయ్యి మన కూతురు మన ఇంటికి వచ్చేస్తుంది అని అంటే అప్పుడు ఆమె సరే అలాగే చేస్తానండి అని చెప్తుంది. ఇంతలో రోహిణి మనోజ్లు మాట్లాడుకుంటూ రోహిణి కస్టమర్స్ తీసుకుంటానన్నారా సోఫాలు అని అడుగుతాడు. అప్పుడు రోహిణి తీసుకుంటానన్నారండి అని అంటే రోహిణి నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా నీ వల్లే జరిగింది అని అంటాడు. అప్పుడు రోహిణి లేదండి మీ అదృష్టం చాలా బాగుంది అందుకే ఇదంతా జరుగుతుంది అని అంటుంది. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అంటే అప్పుడు రోహిణి మనోజ్లు అవును ఆంటీ చాలా సంతోషంగా ఉన్నాం మీరు చేసిన బోని వల్లనే మా షాప్ ఇంతలా నడుస్తుంది అందుకే హ్యాపీగా ఉన్నాం మళ్ళీ ఏం కొనడానికి వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శృతి వాళ్ళమ్మ ఇది నేను మీ దగ్గర కొన్న సోఫానే రిటర్న్ చేద్దామని వచ్చాను అని అంటుంటే అప్పుడు మనోజ్ రోహిణీలు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. అప్పుడు మనోజ్ ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారు సోఫా క్వాలిటీ బాగా లేదా లేకపోతే ఎక్కడైనా డ్యామేజ్ ఉందా చెప్పండి నేను చూసుకుంటాను అదంతా అని అంటుంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ నేను అసలు దాన్ని చూడనే లేదు నేను అది మీ ఇంటికి గిఫ్ట్గా పంపించాను కానీ బాలుయే వద్దని రిటర్న్ చేసేసాడు అని అంటే అప్పుడు మనోజ్ వాడెందుకు రిటర్న్ చేశాడు అని అంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ నేనేదో మీకు గిఫ్ట్ ఇద్దామనుకుంటే నేనేదో చేయరాని తప్పు చేసినట్టు నానా మాటలని వాటిని రిటర్న్ పంపించేశాడు అంటే అప్పుడు రోహిణి మీకు అతని గురించి తెలుసు కదా మీరు కూడా అతని మాటలు పట్టించుకుంటే ఏంటి ఒకసారి మీరు మా అత్తయ్యకి కాల్ చేయాల్సింది అని అంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ
మీ అమ్మగారు పిలిచారని షాప్ ఓపెనింగ్‌కి వచ్చి నేను ఈ సోఫా కొన్నాను. మా అన్నయ్య షాప్‌లో కొన్నది అనే ఇంగితం కూడా లేకుండా, నీ మీద ఆ మాత్రం గౌరవం కూడా లేకుండా రిటర్న్ పెట్టేశాడు. సోఫా వల్ల మీ ఇంట్లో ఎలాంటి గొడవలు రాకూడదనే నేను ఏమీ అనలేదు. అందులో మా కూతురు మీ ఇంట్లో ఉంది కదా అని అంటుంటే అప్పుడు మనోజ్ ఇంతలో ఇదంతా వింటున్నా అక్కడికి వచ్చి కొందామనుకున్న కస్టమర్ ఏంటి ఈ గొడవ అంతా అంటే మీ దగ్గర క్వాలిటీ బాగా లేనట్టుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మనోజ్ సార్ లేదు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అన్నా వినకుండా కొనకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మనోజ్కి మరింత కోపం వస్తుంది. ఇంతలో శృతి వాళ్ళమ్మ పాపం నా వల్ల మీకు కస్టమర్లు వెళ్ళిపోతున్నారు, అలాంటి ప్రాబ్లం మీకు రాకూడదు, సరే ఆ సోఫాకు డబ్బులు అవి ఏమీ వద్దు, నా గిఫ్ట్గా మీ షాప్లోనే ఉంచుకోండి, నేను మరి వెళ్ళిరానా అని అంటుంది. ఇంతలో రోహిణి ఉండి ఆగండి పిన్ని గారు, ఒక 5 నిమిషాలు ఆగండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తీసుకోండి అంటూ ఇస్తుంది. అప్పుడు శృతి వాళ్ళమ్మ ఏంటమ్మా డబ్బులు ఇస్తున్నావు అని అంటే మీరు సోఫా కొన్నారు రిటర్న్ ఇచ్చేస్తారు, అప్పుడు మీకు మేము డబ్బులు ఇవ్వాలి కదా, సోఫా తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే బాగోదు తీసుకోండి అని అంటుంటే అప్పుడు శృతి వాళ్ళమ్మ ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, మీరు మేము ఒకే ఫ్యామిలీ, ఎందుకమ్మా ఇవన్నీ అని అంటుంటే అప్పుడు రోహిణి లేదండి బంధుత్వానికి వ్యాపారానికి ముడిపెట్టకూడదు అంటారు, తీసుకోండి అంటూ డబ్బులు ఇచ్చేస్తుంది. ఇంతలో శృతి వాళ్ళమ్మ డబ్బులు తీసుకొని మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది, మీ ఇంట్లో అందరూ మంచిగానే ఉంటారు, ఆ బాలుగాడు ఒక్కడే ఎందుకు ఇలా తయారయ్యాడు, తులసి కోటలో గంజాయి మొక్కలాగా, ఈ విషయం గురించి మీరేం గొడవ చేయకండి వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో మనోజుండి వద్దంది కదా డబ్బులు ఎందుకు ఇచ్చావు అని అంటుంటే అప్పుడు రోహిణి వద్దండి బంధువుల దగ్గర మన పరువు మనం తీసుకోకూడదు, మనకు విలువ ఉండదు, ఇదంతా మీ తమ్ముడు చేయడం వల్లే వచ్చింది, మీనా ఏదో చెప్పి మీ తమ్ముడిని ఇలా తయారు చేస్తుంది. ఇంతలో మనోజుండి అవును నీకు ఇంత డబ్బు ఎలా అడ్జస్ట్ అయ్యింది అని అంటుంటే అప్పుడు రోహిణి తన పుస్తెల తాడు అమ్మేసింది చూపిస్తుంది. అప్పుడు మనోజ్ అదేంటి తాళి అమ్మేశావు అని అంటుంటే అప్పుడు రోహిణి నా భర్త పరువు కన్నా నాకేది ముఖ్యం కాదు అని అంటుంటే అప్పుడు మనోజ్ నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అంటాడు. ఇంతలో మనోజ్ ఉండి నాకు భావోద్వేగ రూపంలో కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తున్నాయి నువ్వు చేసిన పనికి, ఎందుకు ఇలా చేసావు అని అంటుంటే అప్పుడు రోహిణి భార్యాభర్తలు కష్ట నష్టాల్లో ఒకరికొకరు తోడుండాలి అని అంటుంటే అప్పుడు మనోజ్ కోపంగా ఇదంతా ఆ బాలుగాడి వల్లే వాణ్ణి చా అని అనుకుంటాడు. ఇంతలో మనోజ్ రోహిణిలు ఇంటికి వెళ్తారు. అప్పుడు బాలు మీద అసలు సోఫా పంపించడానికి వీడెవడు, వీడు నా బిజినెస్లో వేలు పెట్టడానికి వీడెవడు అసలు అని అడుగుతాడు. అప్పుడు బాలు మన ఇంటికి సోఫా పంపించడానికి ఆమె అని అంటుంటే అప్పుడు శృతి మా అమ్మ నా కోసం పంపించడం తప్ప అని అంటుంటే అప్పుడు బాలు నీ కోసం పంపించడం వేరు, మమ్మల్ని అవమానిస్తూ పంపించడం వేరు అని అంటుంటే అప్పుడు రవి అన్నీ ఇలాగే పెడార్థాలు తీస్తే ఎలా అన్నయ్య. ఇంతలో రోహిణి ఉండి బోని చేసిన వస్తువు వెనక్కి తిరిగి వస్తే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా అని అంటుంటే అప్పుడు బాలు నేనేం రిటర్న్ పంపించమనలేదే, మీరు కొన్న వస్తువు మీ ఇంట్లోనే పెట్టుకోమన్నాను, వాళ్ళు తిరిగి వచ్చి నీ షాప్కి ఇస్తే నేనేం చేస్తాను అని అంటుంటే అప్పుడు మనోజ్ అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా, ఆవిడ రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయిందని, క్వాలిటీ బాగా లేదని వచ్చిన కస్టమర్స్ కూడా వెళ్ళిపోయారు అంటుంటే ఇంతలో రోహిణి ఉండి అసలు శృతి వాళ్ళమ్మ ఎంత బాధపడ్డారో తెలుసా అని అంటుంటే అప్పుడు శృతి అవును మా అమ్మ నాకు కూడా కాల్ చేసి చాలా బాధపడింది, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు బాలు అని అంటుంది. అప్పుడు బాలు నీకోసం పంపిస్తే నేనేం అలా చేసేవాడిని కాదు, మీ అమ్మ కావాలనే మా ఇంటి మీద ఏమంటారు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ పంపించింది, అందుకే అలా చేశాను. ఇంతలో రవి ఉండి అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, ప్రతిదీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు బాలు రే లేచిపోయినోడా నీకు అర్థం కావట్లేదా, మీనా మా పెళ్లి రోజు ఆమె మాకి సోఫా పంపిస్తానంటే మేము వద్దని చెప్పాము, అయినా వినకుండా మళ్ళీ పంపించిందంటే దాని అర్థం ఏంట్రా అని అంటుంటే అప్పుడు శృతి అవును ఇప్పుడు మనోజ్ వాళ్ళు షాప్ ఓపెన్ చేశారు, ఆ రోజు సోఫా కొంది నాకు గిఫ్ట్గా పంపించింది, అందులో తప్పేముంది అని అంటుంది. ఇంతలో బాలు ఉండి రే రవి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎందుకు మనకు కొనుక్కునే స్తోమత లేదా, ఒకరి ముందు మనం అడుక్కోవాలా అని అంటుంటే ఇంతలో ప్రభావతి ఉండి ఆవిడ కూతురు కోసం పంపిస్తే వద్దనడానికి నువ్వెవడ్రా. ఇంతలో రోహిణి ఉండి ఇదంతా దేని గురించో నాకు బాగా తెలుసు, మీనాతో బోనీ చేయించలేదనే కదా ఇదంతా చేస్తున్నారు అని అంటే అప్పుడు మీనా ఉండి నాతో చేయించలేదు, నేను దురదృష్టవంతురాల్ని అన్నారు, మరి ఆవిడ చేతితో చేయించినప్పుడు సోఫా రిటర్న్ ఎందుకు వచ్చింది. ఇంతలో శృతి ఉండి బాలు రిటర్న్ చేశాడు కాబట్టి రిటర్న్ వెళ్ళిపోయింది, మా ఇంట్లో చాలా సోఫాలు ఉన్నాయి, మళ్ళీ ఇవి తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టుకుంటుంది, అందుకే నా కోసం పంపించింది అని అంటుంటే ఇంతలో ప్రభావతి ఉండి ఆపండి ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.